బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనకై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన కాంగ్రెస్ మహాధర్నా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ధర్నాకు హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు ఎమ్మెల్సీ కవితపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్ల పోరాటం మరో తెలంగాణ ఉద్యమంగా మారుతుందని అన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కేంద్ర ప్రభుత్వం రాజకీయ కోణంలో చూడొద్దని కామెంట్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లతో ఉద్యోగులకు, విద్యార్థులకు లబ్ధి చేకూరుతోందని అన్నారు. ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ లో కాదు ఢిల్లీలో కవిత ధర్నా చేయాలని హితవు పలికారు. బీజేపీని ఒప్పించేలా ఒత్తిడి తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ధర్నా 72 గంటలు మేము తలపెట్టినటువంటి ధర్నాను ప్రభుత్వం చిన్న కుయుక్తితోని మరి కోర్టులో మాకు అనుగుణంగా తీర్పు రాకుండా 5 రోజులు వాళ్ళు టైం అడిగి క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎందుకోసం క్యాన్సిల్ చేసిరంటే ఇవాళ అక్కడ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టినటువంటి ధర్నా కోసమే మా ధర్నాను బ్రేక్ చేసిరని చెప్పి మేము బలంగా నమ్ముతా ఉన్నాం. మరి ఇవాళ అక్కడ ఢిల్లీలో 2 రోజుల దీక్షతోని వాళ్ళు ఏం చేస్తారో ఏం సాధిస్తారో కూడా తెలంగాణ ప్రజల ముంగట ఉంటుంది. మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, మీరు రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళాలి. రాష్ట్రపతి గారు ఇంకా కూడా బీసీ బిల్లును తొక్కుపట్టే ప్రయత్నం చేస్తే మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళాలి. ఆర్డినెన్స్ను గవర్నర్ ఆపితే మీరు సుప్రీంకోర్టుకు పోవాలి. అటువంటి నిర్దిష్టమైనటువంటి చర్యలు చేయకుండా మీరు ఎన్ని ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పినా కేవలం అది తెలంగాణ బిడ్డలను మోసం చేస్తున్నారని మేము భావించాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని మళ్ళీ ఒకసారి హెచ్చరిక చేస్తూ, దొంగ దీక్షలు కాదు నిజమైన దీక్షలు చేయండి, రిజల్ట్ వచ్చే దీక్షలు చేయండి, రిజల్ట్ వచ్చే పనులు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను.